చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కోడిని అయితే మనం అయితే ముద్దు మీద అయితే వేసుకుందాము ఫ్రెండ్స్. నాటుకోడి ముక్కలు చాలా నీట్గా అయితే కొట్టుకోవాలి, అప్పుడే తినేందుకు మనకు చాలా అనుకూలంగా ఉంటుంది. చూడండి ఒక్కసారి ఈ ముక్కలు అయితే ఎలా కొట్టుకుంటున్నారు చూడండి. ఒకే దెబ్బ ఇంకో దెబ్బ ఉండకూడదు. చూశారు కదా ఎంత నీట్గా దిగుతుందో. నాటుకోళ్ళలో మనకు కాళ్ళు తలకాయ అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది దాన్ని అయితే వద్దనుకోరు. చూడండి ఎంత నీట్గా ఉందో చూశారు కదా. ఇప్పుడైతే మనం అయితే దీన్ని ఎంత నీట్గా కొట్టుకుంటున్నాడో. నాటుకోడి పుంజు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పుంజు అని ఎలా ఏర్పాటు చేస్తున్నారా ఇక చూడండి. ఇక్కడ చిన్నవి ఉన్నాయి కదా, ఈ విధంగా మనం పుంజాన్ని ఏర్పడేయచ్చు. చూసారు కదా ముక్క పలవకుండా బొక్క నీట్గా ఎలా కొట్టుకుంటున్నాడో. మీడియం సైజులో కొట్టాలి ఫ్రెండ్స్. చూసారు కదా గోర్లే, ఓన్లీ గోర్లే వేసేసుకున్నాడు దీన్ని. మనం నాటుకోడి ఎంత నీట్గా వండుకుంటే అంత నీట్గా ఉంటుంది ముక్క కూడా. వండేదందుకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చూసారు కదా పీసులు అయితే ఎలా వచ్చాయో ఫ్రెండ్స్. మీకు నాటుకోడి కావాలంటే కింద నాకు ఆయాను పంపండి. కేజీ వచ్చేసి మన షాప్లో 600 మాత్రమే. చూసారు కదా ఎంత నీట్గా కొట్టాడో. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, మీకైతే నేను దగ్గర నుండి చూపిస్తున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్ బాయ్.